నా పేరు ధర్మిశెట్టి నారాయణరావు. ఈ వ్యవసాయం మీద సుమారుగా గత 30 సంవత్సరాలు బట్టి కూడా మా తండ్రి దగ్గర నుంచి కూడా మేము వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. ముఖ్యంగా మాకు ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయమే ఆధారం. ఇక్కడ ప్రధానంగా వరి, చెరుకు, అపరాలు, మినుములు రకరకాలు పండుతాయి. అయితే మాకు ముఖ్యంగా ప్రధానమైన పంట ఈ వరి పంట. వ్యవసాయ సీజన్లో ఒక్కొక్కసారి వృష్టి, అనావృష్టి వర్షాల వల్ల కూడా మేము రైతులను చాలా ఇబ్బంది పడతాం. అయితే ప్రభుత్వం దీని మీద మాకు ఎంతో సహకారం అందిస్తుంది. అన్నదాత సుఖీభవన్ గాని, ప్రధానమంత్రి ఇస్తున్న PM కిసాన్ యోజన, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2000, రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి మొదటి విడతగా మాకు పడడం జరిగింది. అప్పుడు మేము విత్తనాలు కొనుక్కోవడానికి, అలాగే వరి నారుమళ్లు తయారు చేసుకుని విత్తనాలు వేసుకుని దమ్ము దున్నుకోవడానికి ఆ సహాయం మాకు చాలా ఉపయోగపడ్డది. రెండోది విడత కూడా మాకు మొన్న 2000 రూపాయలు, 5000 రూపాయలు కలిపి 7000 రూపాయలు మా బ్యాంక్ అకౌంట్ పడడం అయితే జరిగింది. దానివల్ల ఇప్పుడు మా పొలంలో వరి నాట్లు వేసిన తర్వాత పండిన పొలానికి వరి కోతలు కోసి ఈ కూలిపు ఇది చేను తీసుకుని కుప్ప పెట్టుకోవడానికి మాకు బాగా ఉపయోగపడింది. గత వైసీపీ ప్రభుత్వంలో చూస్తే 13,000 రూపాయలు ఇచ్చేవారు, కానీ కొంతమంది లబ్ధిదారులు చేకూరలేదు. అప్పుడు కూడా కొద్ది రైతులకి అక్కడక్కడ రాక చాలా మంది రైతులు నష్టపోయేవారు. ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి ఎంతో మేలు చేస్తున్నాయి. మాకు కూలీ ఖర్చులు పెరుగుతున్న టైంలో కూడా ఈ ఇచ్చిన డబ్బుల్లో మాకు చాలా వరకు కూలీ ఖర్చులు ఆదా అవుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.